హలో హాయ్ వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. పార్లమెంటులో పాలస్తీనా ప్రకంపనలు. ఇండియన్ పార్లమెంటులో ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ పార్లమెంటులో వేదికగా పాలస్తీనా ప్రకంపనలు సృష్టించారు. ఎందుకంటే ఆయన తన ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా జై పాలస్తీనా అంటూ నినాదాలు చేశారు. పార్లమెంటు సభ్యులు ఆ ప్రమాణ స్వీకారం ఒక్కొక్కరు ఒక రకంగా చేశారు. కొందరు దేవుడి సాక్షిగా చేస్తే, కొందరు ఆత్మ సాక్షిగా చేశారు. అసదుద్దీన్ ఓవైసీ కూడా తన సాంప్రదాయ పద్ధతిలోనే ప్రమాణ స్వీకారం చేస్తూ చివరిగా జై తెలంగాణ, జై భీమ్ అనడం మామూలైన విషయమే. కానీ ఆయన జై పాలస్తీనా అంటూ నినాదాలు చేశారు. దీంతో ప్రకంపనలు చెలరేగుతున్నాయి. ఎన్డీఏ వర్గాలు అసదుద్దీన్ ఓవైసీపై మండిపడుతున్నాయి. ఆయన దేశ వ్యతిరేక చర్యకు పాల్పడ్డాడంటూ ఎన్డీఏ నేతలు విమర్శిస్తున్నారు. జై భీమ్, జై మీమ్, జై తెలంగాణ, జై ఫలస్తీన్, తక్బీర్, అల్లాహు అక్బర్. పార్లమెంటు సాక్షిగా దేశ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్న అసదుద్దీన్ ఓవైసీ సభ్యత్వాన్ని రద్దు చేయాలంటూ ఎన్డీఏ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా అసదుద్దీన్ ఎప్పుడు తప్పు చేస్తాడా, ఎప్పుడు ఇష్టం వచ్చినట్లు మాట్లాడతాడా, ఎప్పుడు ఆయన టార్గెట్ చేద్దామా అంటూ నిద్రపోకుండా కూడా కాచుకొని కూర్చునే రాజా సింగ్ అసదుద్దీన్ విషయంలో మళ్ళీ ఒక వీడియో విడుదల చేశారు. అసదుద్దీన్ ఓవైసీ ఇక ఇండియాలో ఉండే అర్హత కోల్పోయారు. ఆయన పాలస్తీనాకు వెళ్ళిపోవాలి, అక్కడ తుపాకీ పట్టుకుని పోరాటం చేయాలంటూ ఆయన సూచించారు. పాలస్తీనాకు వెళ్ళి పోరాటం చేసిన వాళ్ళ సంగతి ఏంటో తెలుసు, అక్కడ వాళ్ళ గతి ఏంటో తెలుసు. అసద్ కూడా అక్కడికే వెళ్ళాలి. నిజంగా పాలస్తీనాపై ప్రేమ ఉంటే తన నిజాయితీ నిరూపించుకోవాలి అంటూ రాజా సింగ్ చురుగ్గా కామెంట్లు చేశారు. చాలామంది బీజేపీ నేతలు కూడా అసద్ కామెంట్పై మండిపడుతున్నారు. ఆయన పార్లమెంటు సాక్షిగా పాలస్తీనా గురించి మాట్లాడడం ఏంటి, ఆయన అలా నినాదాలు చేయడం ఏంటంటూ ఎన్డీఏ నేతలు ఇప్పుడు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. కానీ అసద్ స్టైల్ వేరు. ఆయన తన స్టైల్లోనే ప్రసంగం చేస్తారు, తన స్టైల్లోనే నినాదాలు చేస్తారు. ఆయన పాలస్తీనా గురించి మాట్లాడడానికి ఎప్పుడు వెనుకాడలేదు. ఇప్పుడు పార్లమెంటులో తన ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా ఆయన చేసిన కామెంట్ ఇప్పుడు కాస్త కలకలం రేపుతోంది.